ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ లాస్ట్ 50 మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్పై చాలామందికి డౌట్ ఉంది అండ్ చాలామంది భయపడుతున్నారు. అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలా, అసలు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి, ఎలా మాట్లాడాలి, ఏమేమి చెక్ చేస్తారు, అసలు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అని సపరేట్గా మళ్ళీ లాస్ట్ 50 మినిట్స్లో ఎందుకు పెట్టారు. సో అసలు దీని గురించి టిప్స్ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఎలా మాట్లాడాలి, ఏమేమి మాట్లాడాలి అండ్ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఇప్పుడు వరకు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటో వాటిపై క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కంపల్సరీ మనం స్కిల్ టెస్ట్లో లాస్ట్ 50 మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో కన్ఫామ్గా పాస్ అవ్వాలన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్పై ఫుల్ మార్క్స్ వచ్చేలాగా ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో ఫుల్గా చూడండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా అసలు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటో, ఎలా మాట్లాడాలో చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే మీరు మాట్లాడే విధానం, అంటే ఎలా మాట్లాడుతున్నారు, అలాగే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉందా, బేసిక్ ఇంగ్లీష్ చెక్ చేస్తారు. అండ్ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మీరు ఫిట్ అవుతారా లేదా. సో దీనికోసం లాస్ట్ 50 మినిట్స్లో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది. సో లాస్ట్ 50 మినిట్స్లో జరిగే స్కిల్ టెస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇది మాట్లాడే విధానం, అలాగే అర్థం చేసుకునే సామర్థ్యం, సరైన విధంగా వ్యక్తీకరించడం. స్పీకింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు, అలాగే లిజనింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు. మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, అలాగే మీరు ఎలా మాట్లాడుతున్నారు. సో అది ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే జస్ట్ ఒక చిన్న టెస్ట్ అంతే. చూద్దాం. స్పీకింగ్ స్కిల్స్, మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఫర్ సపోజ్ ఏదన్నా మీకు క్వశ్చన్ ఇచ్చారు, సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా, బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా లేదా. సో ఇలా స్పీకింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు. నెక్స్ట్ లిజనింగ్ స్కిల్స్, ఒక ఆడియో వినిపిస్తారు మీకు, ఫర్ సపోజ్ ఏదైనా ఆడియో వినిపిస్తారు. సో ఆ ఆడియో మీరు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా, సో నేర్చుకోగలుగుతారా లేదా, అండ్ అది నేర్చుకుని మీరు మాట్లాడగలుగుతారా లేదా. నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్, ఒక ఫార్మేషన్, ఒక లైన్ ఇచ్చేసి అది కరెక్ట్ ఫార్మేషన్లో సెంటెన్స్లో చదువుతున్నారా లేదా. సో ఇలా ఈ మూడింటి మీద మనకి చెక్ చేస్తారు. స్పీకింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, ఈ మూడు మనకి కరెక్ట్గా ఉండాలి. సో అది మీరు ఎలా చెప్పాలి, కాన్ఫిడెంట్గా, అంటే ఐ టు ఐ మీరు కెమెరా వైపు చూస్తూ కాన్ఫిడెంట్ లెవెల్తో చెప్పాలి. అంతేగాని పక్కకు చూస్తూ కింద చూస్తూ చెప్తే వీళ్ళకి స్కిల్ ఏమీ లేదు, వీళ్ళకి నాలెడ్జ్ ఏమీ లేదు. ఎందుకంటే మనకి స్కిల్ ఉంటుంది, అంటే మనకి ఎంత స్కిల్ ఉన్నా ఇక్కడ లాస్ట్ 50 మినిట్స్లో జరిగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లోనే చూపించాలి. అప్పుడే మనకి స్కిల్ ఎంత ఉందో, అలాగే మనకి ఎంత నాలెడ్జ్ ఉందో తెలుస్తుంది. అంతేగాని ఇక్కడ భయపడితే మీకు జాబ్ వచ్చే అవకాశమే ఉండదు. సో ఇక్కడ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో భయపడొద్దు. సో ఎందుకంటే మీకు ఇంగ్లీష్ రాకపోయినా భయపడొద్దు. బేసిక్ ఇంగ్లీష్లో మాట్లాడడం టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను. సో మనకి బేసిక్ ఇంగ్లీష్లో మాట్లాడడమే మెయిన్. అండ్ మీరు కాన్ఫిడెంట్ లెవెల్లో మాట్లాడాలి. ఇంగ్లీషా తెలుగా అది పక్కన ఉంచండి. కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, అన్నీ వచ్చినట్టుగా మాట్లాడాలి, ప్రతి స్కిల్ మీకు తెలిసినట్టుగా మాట్లాడాలి. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్, ఇప్పటి వరకు జరిగిన టెస్ట్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో సో దానికి ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ యొక్క మీనింగ్ అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా కంగారు పడొద్దు అండ్ ఏయో చెప్పేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ని, అడిగిన క్వశ్చన్కి మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోండి. చూద్దాం. వై డూ యూ వాంట్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, అసలు మీకు జాబ్ ఎందుకు కావాలి. సో ఎందుకు కావాలంటే మనం ఏం చెప్తాం. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మనం టైం సేవ్ చేసుకోవచ్చు, అంటే ట్రావెల్ టైం సేవ్ చేసుకోవచ్చు. ట్రావెల్ చేయడానికి మనకు 1 అవర్ 2 అవర్ అలా పట్టేస్తుంది, ట్రావెల్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఇటు పర్సనల్ లైఫ్ని మేనేజ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు, అండ్ వర్క్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇది ఓకే కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఇంకా ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హౌ డూ యూ హ్యాండిల్ ప్రెజర్ ఆర్ టైట్ డెడ్ లైన్, అంటే ఒకవేళ మీకు టైట్ డెడ్ లైన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా ఒక ప్లాన్ వేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే కామ్, అంటే కామ్గా ఉండి ఒక చిన్న ప్లాన్ వేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అది కామ్గా ప్లాన్ వేసుకున్న ప్రకారం ఆ వర్క్ని ఫినిష్ చేసుకోవడం, ఆ హ్యాండిల్ చేయడం, జస్ట్ స్మాల్గా అలా హ్యాండిల్ చేయడం. నెక్స్ట్, డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్, ఇఫ్ ఎస్ దెన్ వై ఆర్ వై నాట్, ఎందుకు ఇష్టం ఎందుకు ఇష్టం కాదు. ఒకవేళ మీకు ఇష్టం, అది ఎందుకు ఇష్టమో చెప్పాలి. చూడండి, డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్, మనం టీమ్ మెంబర్స్తో వర్క్ చేయడం అంటే టీమ్ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళతో డిస్కషన్ చేసుకోవచ్చు, అలాగే ఇలా మనం చెప్పుకోవచ్చు కదా. సో నెక్స్ట్ వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ క్లియర్గా చెప్తాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకోండి. డిస్క్రైబ్ హౌ యూ యూజువలీ స్పెండ్ యువర్ వీకెండ్స్లో మీరు ఎలా స్పెండ్ చేస్తారు. వీక్ అంతా మీరు వర్క్ చేసి వీకెండ్ అప్పుడు మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, ఏదైనా ట్రిప్కి వెళ్ళడం, ఫ్రెండ్స్తో మీటింగ్ ఇలా ఉంటుంది కదా. సో ఇవి చెప్పడం. నెక్స్ట్, డిస్క్రైబ్ హౌ డైలీ రొటీన్ ఆన్ ఏ నార్మల్ డే. మీ యొక్క నార్మల్ డే గురించి డిస్క్రైబ్ చేయాలి. నెక్స్ట్, వాట్ డూ యూ వాంట్ టు వెన్ యూ వాంట్ టు రిలాక్స్. మీరు ఎలా రిలాక్స్ అవుతారు. వాట్ టైం డూ యూ యూజువలీ స్టార్ట్ యువర్ వర్క్ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ టైంలో స్టార్ట్ చేస్తారు, మీ యొక్క ప్లానింగ్ ఏంటి, ఇవన్నీ చెప్పాలి. 8th క్వశ్చన్, హౌ డూ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్లో మీరు ఎలా స్పెండ్ చేస్తారు. సో వీటన్నిటికి కూడా ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వై డూ యూ వాంట్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అసలు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు, సో దాని గురించి చెప్పండి అని అడుగుతున్నారు. సో దాని గురించి మనం ఏం చెప్తాం. సో టైం సేవ్ చేసుకొని మనీ ఎర్న్ చేయడం, అలాగే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో కొంచెం రిలాక్స్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇటు వర్క్ని అటు పర్సనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో మీ లైఫ్లో జరిగిందే మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఇక్కడ సింపుల్గా ఇంగ్లీష్ని యూజ్ చేస్తూ చెప్పాలి. సో సింపుల్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేసి ఆన్సర్ ఎలా చెప్పాలో చూద్దాం. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ సేవ్స్ టైమ్ అండ్ మనీ, రెడ్యూస్ స్ట్రెస్ అండ్ మేక్స్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ వర్క్ అండ్ పర్సనల్ లైఫ్. ఇట్ హెల్ప్స్ మీ టు ఇంప్రూవ్ ఫోకస్ అండ్ ప్రొడక్టివిటీ. ఇట్ ప్రొవైడ్స్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ డైలీ రొటీన్స్. సో ఎప్పుడైనా సరే ఇచ్చిన క్వశ్చన్ని కరెక్ట్గా మీనింగ్ అర్థం చేసుకుంటే మీ యొక్క లైఫ్లో జరిగేవే జనరల్ ఇంగ్లీష్లో అంటే సింపుల్ ఇంగ్లీష్ యూజ్ చేస్తూ మనం చెప్పొచ్చు అనమాట. క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకుంటే మనకి ఆన్సర్ చాలా చాలా సింపుల్ అండి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఇవ్వగానే టెన్షన్ పడొద్దు. సో దాని యొక్క మీనింగ్ ఏంటో మీ యొక్క లైఫ్ గురించి అడుగుతారని చెప్పాను కదా. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటేనే మీ యొక్క లైఫ్లో జరిగే విషయాల గురించి అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ డూ యూ హ్యాండిల్ ప్రెజర్ ఆర్ టైట్ డెడ్ లైన్. అంటే టైట్ డెడ్ లైన్ ఇచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు. చూస్తే మనం ఒక ప్లాన్ వేసుకొని లేకపోతే ఇంపార్టెంట్ వర్క్ ఏది అన్నది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడం ఇలా కదా. సో దాన్ని మనం సింపుల్ జనరల్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి. ఐ స్టే కామ్, ప్రయారిటీస్ టాస్క్ అంటే ముందు ఒక టాస్క్ని ప్రయారిటీస్ చేసుకుని అండ్ ఫోకస్ ఆన్ కంప్లీట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ని ప్రయారిటీ టాస్క్గా తీసుకొని సో అది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడం. ఐ మేనేజ్ మై టైమ్ ఎఫెక్టివ్లీ, స్టే ఆర్గనైజ్డ్ అండ్ మెయింటైన్ క్లియర్ కమ్యూనికేషన్ టు ఇన్ష్యూర్ డెడ్ లైన్ ఆర్ మెట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. అంటే అలా అని కమ్యూనికేషన్ స్కిల్స్ని ఫాలో అవ్వకుండా, క్లియర్ కమ్యూనికేషన్స్ లేకుండా, అలాగే క్వాలిటీ లేకుండా చేయను వర్క్. ఇంపార్టెంట్ వర్క్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తాను, కంగారు పడకుండా కామ్గా ఉండి సో దాన్ని ఎలా కరెక్ట్గా డీల్ చేయాలో అలానే డీల్ చేస్తాను. సో ఇలా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకోవడం, ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలన్న కంగారుతో ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ క్లియర్గా లేకుండా అలాగే క్వాలిటీ లేకుండా వర్క్ని ఫినిష్ చేయను. సో ఇలా మనం క్లియర్గా మనం సింపుల్ ఇంగ్లీష్లో చెప్పాలంతే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్. అంటే సో మీకు టీం వర్క్ చేయడం ఇష్టమా. ఓకే, ఇష్టమైతే లేకపోతే చూడండి. ఇఫ్ ఎస్ దెన్ వై ఆర్ వై నాట్. ఎందుకు ఇష్టం కాదు. సో ఎస్, ఐ ఎంజాయ్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్ అంటే సో టీమ్ మెంబర్స్తో వర్క్ చేయడం నాకు ఇష్టమే, టీమ్ వర్క్ నాకు ఇష్టమే. బికాజ్ ఇట్ అలౌస్ మీ టు షేర్ ఐడియాస్. అంటే మనం ఐడియాస్ని షేర్ చేసుకోవచ్చు, అలాగే అదర్స్ నుంచి పక్క వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు కదా టీం వర్క్ అంటే. అలాగే గర్ల్స్ని అలాగే త్రూ కొలాబరేషన్ అయ్యి వర్క్ని ఫినిష్ చేసుకోవచ్చు, అలాగే లెర్నింగ్ నేర్చుకోవచ్చు, ఐడియాస్ని షేర్ చేసుకోవచ్చు. దాన్ని సింపుల్ ఇంగ్లీష్లో చూడండి. ఎస్, ఐ ఎంజాయ్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్ బికాజ్ ఇట్ అలౌస్ మీ టు షేర్ ఐడియాస్, లెర్న్ ఫ్రమ్ అదర్స్ అండ్ అచీవ్ గోల్స్ మోర్ ఎఫెక్టివ్లీ త్రూ కొలాబరేషన్. నెక్స్ట్, టీమ్ వర్క్ హెల్ప్ బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్, ఇంప్రూవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ వచ్చిందనుకోండి, అందరూ టీం మెంబర్స్ కలిపి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు కదా. అదే ఇంప్రూవ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఇన్ష్యూర్ టాస్క్ ఆర్ కంప్లీట్ ఎఫిషియెంట్లీ. సో ఇలా సింపుల్గా మనం ప్రొఫెషనల్గా వర్క్ చేసేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో అదే చెప్పాలంతే. సో పర్సనల్ లైఫ్ గురించి కాదు, సో మీ యొక్క పర్సనల్ లైఫ్ గురించి అడుగుతారు.
కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలాగా ఆన్సర్ చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్స్ ఆన్ ఎ నార్మల్ డే. సో మీరు నార్మల్ డేలో ఎలా మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేయమంటున్నారు. ఓకే, నార్మల్ డేలో మనం ఏం చేస్తాం, నార్మల్ డే డైలీ రొటీన్ గురించి అడుగుతున్నారు. సో మార్నింగే లెగిస్తాము, అలాగే బ్రేక్ఫాస్ట్, ఒక చిన్న ఎక్సర్సైజ్, వర్క్ ఏముంది సో దానికి ఒక ప్లాన్ వేసుకోవడం, అలాగే బ్రేక్ తీసుకోవడం, లంచ్ ఫినిష్ చేయడం, లాస్ట్లో కొంచెం ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయడం, ఇలా ఉంటుంది కదా. సో మీ లైఫ్లో జరిగేదే కదా ఇదంతా. దీన్ని ఇంగ్లీష్లో చూద్దాం. ఆన్ యర్ నార్మల్ డేలో ఐ వేకప్ ఎర్లీ, స్టే హెల్దీ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్మాల్ ఎక్సర్సైజ్, ఫోకస్ ఆన్ వర్క్ అండ్ ఈమెయిల్స్, టేక్ బ్రేక్స్ అండ్ లంచ్, ఫినిష్ టాస్క్, స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ, టాస్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా, అండ్ ఎండ్ ద నైట్ విత్ రియలైజేషన్, ప్లానింగ్ అండ్ ప్రాపర్ రెస్ట్. సో నెక్స్ట్ దాని గురించి ప్లాన్ వేసుకుని ఇంకా ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటాం. ఇలా సింపుల్గా చెప్పడమే. నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ హౌ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ వీకెండ్స్లో మీరు అసలు ఎలా స్పెండ్ చేస్తారో చెప్పమంటున్నారు. ఆన్ వీకెండ్స్లో ఐ రిలాక్స్ విత్ లైట్ ఎక్సర్సైజ్తో మనం కొంచెం రిలాక్స్ అయ్యి స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఎలాగో మనకి వీకెండ్ అంటేనే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం, ఎందుకంటే అప్పటి వరకు వర్క్ కంప్లీట్ చేసుకొని వర్క్లో ఉంటాం కాబట్టి. సో వీకెండ్స్లో మనం చేసేది ఏంటి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం కదా, దాన్నే చెప్పాం. ఐ రిలాక్స్ విత్ లైట్ ఎక్సర్సైజ్, స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, క్యాచప్ ఆన్ పర్సనల్ టాస్క్, ఏదన్నా పర్సనల్ టాస్క్ ఉంటే అది క్యాచప్ చేసుకోవడం, అండ్ ఎంజాయ్ లీజర్ యాక్టివిటీస్ లైక్ మూవీస్ ఆర్ రీడింగ్ బుక్స్, హ్యావింగ్, ఇలా ఫన్ ఎక్సెట్రా. లేకపోతే ఏదన్నా క్రికెట్, వాలీబాల్, ఇలా కూడా చెప్పుకోవచ్చు అనమాట. జస్ట్ మీ యొక్క యాక్టివిటీస్ గురించి చెప్తే సరిపోతుంది. సో ఫైనల్గా చూడండి, ఆన్ వీకెండ్స్ ఐ రిలాక్స్ విత్ లైట్ ఎక్సర్సైజ్, స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, క్యాచప్ ఆన్ పర్సనల్ టాస్క్ అండ్ ఎంజాయ్ లీజర్ యాక్టివిటీస్ లైక్ మూవీస్ ఆర్ రీడింగ్ బుక్స్ ఆర్ హ్యావింగ్ ఫన్ ఎక్సెట్రా. ఇలా చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ లైక్ టు డూ వెన్ యూ వాంట్ టు రిలాక్స్. అసలు మీరు ఎలా రిలాక్స్ అవ్వడం మీకు ఇష్టం. సో చాలామంది రిలాక్స్ అవ్వడం కోసం మ్యూజిక్ వింటారు, లేకపోతే బుక్స్ చదువుతారు, లేకపోతే టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. సో ఏంటి, మీ రిలాక్స్ అవ్వడం కోసం ఇవన్నీ చేస్తారు కదా, దాన్నే సింపుల్గా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వెన్ ఐ వాంట్ టు రిలాక్స్ ఐ ప్లే క్రికెట్ ఆర్ రీడ్ బుక్స్, లిజన్ టు మ్యూజిక్, వాచ్ మూవీస్ ఆర్ స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే ఫ్రెండ్స్. ఇలా మీకు నచ్చింది చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైం డూ యూ యూజువలీ స్టార్ట్ యువర్ వర్క్. మీరు అసలు వర్క్ని ఎలా స్టార్ట్ చేస్తారో చూడండి. సో అంటే అరౌండ్ మనం 9 AM అలా స్టార్ట్ చేస్తాం కదా, 9 AM or 10 AM స్టార్ట్ చేస్తాము. అలాగే కొంచెం ఏదన్నా వర్క్ ఎక్కువగా ఉంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాము. సో దాన్ని చూడండి, ఐ యూజువల్లీ బిగిన్ మై వర్క్ అరౌండ్ 9 AM. స్టార్టింగ్ ఎర్లీ కీప్స్ మీ ఫ్రెష్, ఫోకస్ అండ్ ప్రొడక్టివ్ అండ్ ఇట్ హెల్ప్స్ మీ మేనేజ్ మై టాస్క్ బెటర్ త్రూ అవుట్ ద డే. ఇలా సింపుల్ జనరల్ ఇంగ్లీష్లో మనం చెప్పాలి. సో అలా అని మీరు కంగారు పడొద్దు. మీరు ఇచ్చిన ఆన్సర్ ప్రకారమే మీకు ఎంత స్కిల్ ఉందన్నది అక్కడ పాయింట్అవుట్ చేస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా ఈ టైంకి వచ్చేసరికి మీ యొక్క స్కిల్ అన్నది చూపించాలి. అంటే లాస్ట్ 50 minutesలో జరిగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లోనే మీ యొక్క స్కిల్ నాలెడ్జ్ అన్నది చూపించాలి. సో మీరు ఇక్కడ భయపడిపోతే ఇంకా మార్క్స్ అన్నది రావు. సో ఎందుకంటే ఎక్కువ లాస్ట్ 15 minutes జరిగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పైనే ఆధారపడి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చే ఆన్సర్ కాన్ఫిడెంట్గా ఉండాలి. అది కెమెరా వైపు చూస్తూ చెప్పాలి. సో కిందకు చూస్తే దీనికి ధైర్యం లేదు, ఇలా వచ్చేస్తాయి అనమాట. సో కాన్ఫిడెంట్ లెవెల్తో మీరు ఐ కాంటాక్ట్ అంటే సో కెమెరాని చూస్తూ మీరు చెప్పాలి. ఇంకా ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, హౌ డూ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్. మీరు లంచ్ బ్రేక్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు. సో ఏం చేస్తాం, నార్మల్గా లంచ్ చేస్తాము, కొంచెం బ్రేక్ తీసుకుని రెస్ట్ తీసుకోవడం, చాటింగ్ చేయడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇలా కదా. సో దాన్నే మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడండి. ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ బై హ్యావింగ్ ఏ మీల్. సో మీరు తెచ్చుకున్న భోజనాన్ని లంచ్ చేసేస్తారు, టేకింగ్ ఏ షార్ట్ రెస్ట్ అండ్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు అయితే చాటింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ టు రిఫ్రెష్ మై సెల్ఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. సో ఇలా సింపుల్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్తో చెప్తే సరిపోతుంది. ఇదంతా మీ లైఫ్లో జరిగే విషయాలే, దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్తే సరిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటేనే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, ఈ స్కిల్స్నే కదా చెక్ చేసేది. ఇవన్నీ కూడా మీరు చెప్పేదాన్ని బట్టే ఉంటుంది. సో ఇదండి కౌశలం కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో జరిగే టెస్ట్ ఇదన్నమాట. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.